అమ్మాయి జాతకంలో రవి ప్రభావం ఉంది. గవర్నమెంట్ జాబు లేదా మేనేజర్ లెవెల్ జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ప్రైవేట్ కంపెనీ అయితే. మునీశ్వరి గారు, ఓకే. విచిరి గారు అడిగిన జాతకం మునీశ్వరి గారిది. సార్ ఎస్ సార్ అంటే టైమింగ్ నాకు కనబడదు సార్. మీరు రిప్లై ఇచ్చేటప్పుడు పూర్తిగా ఇవ్వండి. ఎస్ సార్ అంటే నాకు అర్థం కాలేదు. నేను ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అనేది కనబడుతుంది నాకు, అది నేను అడిగాను. అది మీరు కరెక్ట్గా ఎస్ సార్ ఎస్ అని కాకుండా గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తుంది. ఎందుకు ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ఉంది సార్, నాకు అదే అర్థమైంది. మీరు అడగలేదు గవర్నమెంట్ జాబ్, జాబ్ అనే అడిగారు. పాప జాతకంలో గవర్నమెంట్ యోగం అనేది ఉంది. స్వప్రయత్నం ద్వారా ఆ జాబ్ని కొడుతుంది. ఎందుకంటే పంచమ అధిపతి తృతీయ స్థానంలో ఉండడం జరిగింది. తృతీయం ఏంటి? లాభస్థానం. ఎప్పుడైనా సరే రాశి ఎన్నోది అని ఏందనేది చెప్తాను నేను కాలచక్రంలో. ధనుర్లగ్నానికి పంచమాధిపతి అయిన కుజుడు, తృతీయ స్థానం కుంభరాశి, అది 11వ రాశి. స్వప్రయత్నంతో లాభం అనేది పొందుతుంది పాప. ఇక్కడ ధనాధిపతి అయిన శని రవిగ్రహంతో ఉన్నాడు మిథున రాశిలో. ఇక్కడ మిథునం అనేది రైటింగ్ సంబంధించింది. లేదు గవర్నమెంట్ జాబ్ కోచింగ్ ఇక్కడ కనబడింది, అదే చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి మిథున రాశి 3 రకాలు. మనకి 7వ రాశి అండి మీకు జాతకంలో. ఇక్కడ మీకు వివరిస్తాను చూడండి. మిథునం 3వ రాశి అంటే రైటింగ్ సంబంధించింది. రవి శనితో కలిసి ఉన్నారు. రవి అంటే గవర్నమెంటు, ఇక్కడ శని ఏంటి? కర్మకారకుడు. అదేవిధంగా